కానీ ఆవిడ మీ వస్త్రాధారణ మీద కూడా మాట్లాడడం జరిగింది కదా! చీర కట్టుకొని, జడ వేసుకొని, రెడీ అయ్యి వచ్చి కూర్చొని, ఆ మాటలేంటి అలా ఉన్నాయి? ఆ మనిషేంటి అలా ఉంది అని జెప్పి ఆమె ఒక లైవ్‌లో గూడా మాట్లాడడం జరిగింది. అంటే గౌతమి నా చీర చక్కగా ఉందని ఒప్పుకుంది. హ్మ్. అవునా? నా నోరు కంపు అంటే అనసూయ లాంటి వాళ్ళకి అట్లానే కంపుగానే ఉంటుంది. మంచిగా నిండుగా ఉన్నవాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళకి నిండుగానే కనిపిస్తది. కొంతమందికి నారాయణ అనే బూతులు వినిపిస్తాయి. అనసూయ మెంటాలిటీ అట్లాంటిది. కాబట్టి అనసూయ మెంటాలిటీ దానికి నేనేం చేయలేను కదా! ఇప్పుడు ఇవాళ అనసూయ లాంటి వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళు ఇలా వచ్చి రోడ్ల మీదకొచ్చి ఇట్లా కేసులు పెట్టలే. ప్రజాస్వామ్యంలో ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు పబ్లిక్‌లో 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. మీరు పబ్లిక్‌లోకి వచ్చేసి, పబ్లిక్‌లో పెట్టేసి, నువ్వెవరు నన్ను ఏమనొద్దు అంటే ఇది ఎక్కడి రాజ్యాంగం చెప్పండి? రాజ్యాంగంలో అందరికి స్వేచ్ఛ ఇచ్చింది. గౌతమి నేను ఆ రోజు కూడా చెప్పిన. మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్‌గానే నేను స్పందిస్తున్నా అని చెప్పా. ఈరోజు కూడా అదే చెప్తున్నా. ఈరోజు కూడా నా ఎంబడి నా మదర్ ఫౌండేషన్ సోదరీమణులే ఉన్నారు.